ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి చాలామంది అడుగుతున్న కామన్ డౌట్ సమాధానం చెప్తూ, అదేవిధంగా మార్చి నెలకు సంబంధించిన టికెట్స్, మొదటి గర్భ దర్శనం సంబంధించిన టికెట్లు, అదేవిధంగా కళ్యాణము, ఇతర సేవలు, ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు, అదేవిధంగా రూ. 300 దర్శనం టికెట్లు, వాటితో పాటు రూమ్స్, సీనియర్ సిటిజన్ టికెట్లు, అంగప్రదర్శన టికెట్లు, వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను అందించే ప్రయత్నం చేస్తానండి. కొన్ని టిప్స్ చెప్తాను, మీకు బుక్ చేసుకునే సమయంలో బాగా ఉపయోగపడతాయి. మరొక విషయం ఏంటంటే, కింద మీరు నా నంబర్ చూసే ఉంటారు. రూ. 100 కట్టండి, రూ. 100 కట్టండి అని మెసేజ్ కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే మీకు చాలా డౌట్స్ వస్తుంటాయి కదండీ! కింద కామెంట్ పెడుతూ ఉంటారు. లేదా ఈ వీడియో ఎప్పుడో పాతదయిపోయి ఉంటుంది. మీరు కొత్త విషయాలు ఆటోమేటిక్‌గా మనం ఎలా ఉంటుందంటే యూట్యూబ్‌లో ఆ వీడియో చూసినట్టు, లేదంటే మిస్ అయిపోయినట్టు కదా! సో, మీకేమైనా డౌట్స్ ఉంటే గనక డైరెక్ట్‌గా మీరు నాకు కాల్ చేసి, లేదా వాట్సాప్‌లో మెసేజ్ చేసి అడగొచ్చనమాటండి. దానికోసం ఈ సభ్యత్వాన్ని తీసుకురావడం జరిగింది ప్రధానంగా. ఓకేనండి. అది 4 సంవత్సరాలకు రూ. 100 కేవలం 4 సంవత్సరాలకు రూ. 100 కాదు. 4 సంవత్సరాలకు కేవలం రూ. 100 ఓకేనండి. సో, కాబట్టి మీకు అవకాశం ఉంటే తీసుకోండి. లేదు అనుకుంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి మీ డౌట్స్. నేను వాటికి రిప్లై ఇస్తూ ఉంటానండి. ఓకేనండి. వైకుంఠ ఏకాదశి సంబంధించి ప్రధానంగా అడుగుతున్న కొన్ని డౌట్స్‌కి సమాధానం చెప్తానండి నేను. అదేంటంటే, వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం 30వ తారీఖు రావడం జరిగింది. 30వ తారీఖు నుంచి జనవరి 8దో తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనం అందరికీ ఇస్తారండి. అందరికని ఎందుకు అంటున్నానంటే, రెండో తారీఖున వెళ్ళిన వాళ్ళకి, మూడో తారీఖున వెళ్ళిన వాళ్ళకి కూడా ఉంటాయని అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి కూడా ఉంటాయండి. సో, అందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది కల్పిస్తారు. ముఖ్యంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, అంటే సెలెక్టెడ్ అంటే లక్కీ డ్రాలో చూడండి, మొదటి 3 రోజులకి లక్కీ డ్రా తీశారు. 30, 31, 1 తారీఖు. వీళ్ళు మాత్రమే వెళ్ళే ప్రయత్నం చేయండి. మీకు టికెట్ బుక్ అవ్వకపోతే గనక, అంటే లక్కీ డ్రాలో సెలెక్ట్ కాకపోయి, రూ. 300 దర్శనం టికెట్ కూడా మీకు లేదు అనుకోండి, మీరు ఎప్పుడు వెళ్ళాలి అంటే గనక, 2వ తారీఖు నుంచి 8దో తారీఖు వరకు వెళ్ళొచ్చనమాట. సో, మొదటి 3 రోజులు టికెట్ లేకుండా మాత్రం వెళ్ళే ప్రయత్నం చేయకండి. సో, ఏదో ఒక దర్శనం ఉంటుంది గదా! కొండపైకెళ్ళిపోతే మనకి లైన్‌లో రానిస్తారు కదా! అన్నట్టుగా భావించవద్దండి. సో, దయచేసి వీడియో చూస్తున్నప్పుడు కొంచెం లైక్ కొట్టండి. వీడియో బాగుందని కామెంట్ చేయండి. దానివల్ల ఎక్కువ మందికి తెలుస్తుందండి ఈ విషయాలు. పాపం చాలామందిని చెప్తున్నాను గదా! ఆ టైంలో చాలామంది ఈ విషయం తెలుసుకోకుండా దర్శనం అయిపోతుంది గదా! అన్నట్టుగా కొండపైకెళ్ళిపోతారండి. ఓన్లీ ఎవరైతే లక్కీ డ్రాలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే మొదటి 3 రోజులు దర్శనాలండి. ఓకేనండి. మరి దర్శనం టికెట్ లేదండి, మేము ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే గనక, 2వ తేదీ నుంచి 8దో తేదీలోపు ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదండి. మాకు టోకెన్స్ ఏమైనా కింద ఇస్తారా? అంటే మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటున్నాం, లేదంటే శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళాలనుకుంటున్నాం, అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళాలనుకుంటున్నాం. భూదేవి కాంప్లెక్స్‌లో టికెట్ ఇస్తారంట కదా! సో, అక్కడ టికెట్ తీసుకొని మేము కొండపైకి వెళ్ళిపోదాం అనుకుంటే గనక, ఆ టైంలో అసలు టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి. కింద మెట్ల మార్గంలో గానీ, వేరే చోట గానీ ఎక్కడ ఇవ్వరండి. మీరు డైరెక్ట్‌గా కొండపైకెళ్ళిపోయి ఫ్రీ లైన్‌లో నిలబడడమేనండి. అక్కడ అనౌన్స్‌మెంట్ చేస్తూ ఉంటారు, ఫ్రీ లైన్‌లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని. సో, ఆ లైన్‌లోకి వెళ్ళి మీరు నిలబడడమేనండి. అది. ఇక లక్కీ డ్రాలో సెలెక్ట్ అయిన వాళ్ళకి వచ్చిన డౌట్స్ ఏంటంటే, దాంతో పాటు రూ. 300 దర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళకి కూడా వచ్చిన డౌట్స్ ఏంటంటే, మాకు ఆన్‌లైన్‌లో రూమ్స్ రిలీజ్ చేయలేదు. ఎక్కడ తీసుకోవాలి? ఎంత టైం పడుతుంది దర్శనానికని? నిజానికి మనం బయట నుంచి చూస్తే గనక టీటీడీ వాళ్ళు చాలా చక్కగా ఏర్పాట్లన్నీ చేసినట్టుగా కనిపిస్తుందండి. మొదటి 3 రోజులు తొక్కిసలాట లేకుండా లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసేశారు. మొదటి 3 రోజులు. దాంతో సగం తొక్కిసలాట అనేది పోయింది. ఇక రెండవది, సెలెక్ట్ అయిన వాళ్ళని కూడా టైమ్ స్లాట్లు మార్చేశారండి వీళ్ళకి. మార్చడం అంటే, ఒక టైమ్ స్లాట్ వాళ్ళకి ఒక చోట రిపోర్టింగు, ఇంకొక టైమ్ స్లాట్ వాళ్ళకి ఇంకొక చోట రిపోర్టింగు. కొంతమందికి శిలాతోరణము, కొంతమందికేమో ఏడీసీ సర్కిలు. సో, అలా రకరకాల ప్లేసుల్లో ఇచ్చారండి. సో, ఏర్పాట్లయితే మనం గమనిస్తుంటే గనక బాగానే పకడ్బందీగా వీళ్ళు ఒక ఐడియా ప్రకారం ప్లాన్ చేసుకున్నారు అన్నట్టుగా తెలుస్తుందండి. సాధారణంగా దర్శనానికి ఎంత టైం పడుతుంది అంటే గనక, మొదటి రోజు ఎలానో మనకు లేట్ అవుతుంది. ఇంచుమించుగా
మనం అనుకుంటున్నది ఏంటంటే కనీసం ఒక 10 గంటల లోపు దర్శనం అయిపోతే గనక చాలా బాగా చేసినట్టండి. దర్శనానికి 10 గంటలు మీరు పెట్టుకోవచ్చండి ఈజీగా. 10 గంటల లోపు దర్శనం అయిపోతే చాలా బాగా అయినట్టు. ఇక 6 గంటల్లోనూ, 8 గంటల్లోనూ ఇంకా అయిపోతుంటే గనక టీటీడీ వాళ్ళు అద్భుతంగా పనిచేసినట్టు. అది. కాబట్టి మీకు ఎంత టైం పడుతుందో క్లారిటీ ఇచ్చానండి. మొదట 2 రోజులు చూస్తే గనక తర్వాత రోజు మీకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే జనవరి 2వ తేదీ నుంచి, 2వ తేదీ నుంచి ఏం జరుగుతుంది? 300 రూపాయల దర్శనం టికెట్‌తో పాటు మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అక్కడికి. సో, అప్పుడు వచ్చినప్పుడు టైం ఎంత పడుతుందనేది క్వెషన్ అండి. సో, దగ్గర చేసి మనం చూద్దాము. ఎప్పుడు ఏమైనా అప్డేట్ ఉంటే గనక మీకు చెప్తూ ఉంటాను నేను. సో, అప్పుడు ప్లానింగ్ ఎలా ఉంది అన్నది మనం చూడాలి. ఎందుకంటే మొదటి 3 రోజులు అంతా టీటీ వాళ్ళ చేతిలోనే ఉందండి. వాళ్ళే లక్కీ డ్రా తీశారు. ఎంతమంది వస్తారో అంచనా వేశారు. పైగా అంచనా కూడా మనకి 55,000, 60,000, 62,000 ఇలా ఇచ్చారండి. సో, 70,000, 80,000 ఇవ్వలేదండి. సాధారణంగా ఏంటంటే మనం చూస్తూ ఉంటాం కదా! 70,000 మందికి దర్శనం అయింది, 80,000 మందికి దర్శనం అయింది మనం చూస్తూ ఉంటాం పీక్ స్టేజ్‌లో. సో, ఇప్పుడు రిలీజ్ చేసిన టికెట్లే తక్కువ. సో, కాబట్టి మిగతా వాళ్ళు కూడా తక్కువే ఉంటారు. సో, అంచనా ప్రకారమే వాళ్ళు ఏదైతే నంబర్ అనుకున్నారో ఆ నంబర్ ప్రకారమే చక్కగా జరిగేలా ఉన్నాయండి. సో, ఎక్కువ తోపిసలాట గానీ, తోసుకోవడాలు గానీ ఇవేమి ఉండకపోవచ్చు. పకడ్బందీగానే జరిగేలా కనిపిస్తున్నాయండి. సో, దర్శనానికి మినిమమ్ 10 గంటల నుంచి 12 గంటలు టైం పడుతుంది. రెండోది రూమ్స్ విషయానికి వస్తే గనుక ఆన్‌లైన్‌లో రూమ్స్ రిలీజ్ చేయలేదండి. ఎవరు ముందుగా వెళ్తే వాళ్ళకి సీఆర్ ఆఫీస్ దగ్గర రూమ్స్ ఇస్తారు. రూమ్స్ కూడా కౌంటర్ కూడా పెంచుతారండి ఆ టైంని బట్టి. ప్రస్తుతానికి సీఆర్ ఆఫీస్ దగ్గరే మనకిస్తారని చెప్తా ఉన్నారు గానీ, దగ్గర చేసి ఇంకొక 3, 4 కౌంటర్లు పెంచుతారు. ఆ టైంలో మీకు నేను ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఏంటన్నది నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఓకేనండి. ఇక మొదటి గర్భ దర్శనాలకు సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. మార్చి నెలకు సంబంధించిన మొదటి గర్భ దర్శనాలనమాట. ప్రతి నెల మనకు 18 తారీఖున లేదా 19 తారీఖున మొదటి గర్భ దర్శనానికి సంబంధించి రిలీజ్ చేస్తున్నారు టీటీడీ వాళ్ళు. ఇది మనం టీటీడీ దేవస్థానం .ఏపీ.జీఓవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌లో వీటికి సంబంధించి మనం రిజిస్టర్ చేసుకోవాలండి. లక్కీ డ్రా అనమాట ఇవి. మనం డైరెక్ట్‌గా బుక్ చేసుకోవడానికి ఉండదు. ఇంకొక విషయం ఇందులో ఏ రకాల సేవలుంటాయంటే గనక 4 రకాల సేవలుంటాయండి. ఒకటి సుప్రభాతము, 2 తోమాల, అర్చన, అష్టదళ పాదోద్మారాధన. ఈ 4 రకాల సేవలు. ఇంతకుముందు నిజపాద దర్శనం అనే సేవ ఉండేదండి. ఆ సేవ ఉన్నప్పుడు ఎక్కువ మందికి లక్కీ డ్రా తగిలేదనమాట. ఆ సేవ తీసేశారది. తీసేసిన తర్వాత ఇక 4 రకాల సేవలే మిగిలాయి మనకి. ఈ 4 రకాల సేవల్లో మనం సెలెక్ట్ కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ మిగిలిన 3 తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన ఇవి చాలా తక్కువ టికెట్స్ అండి. డైలీ ఉండేవే ఈ వారంలో 2, 3 రోజులుంటాయి. దానితో ఏంటంటే ఆ టికెట్స్ 10 ఇలా రిలీజ్ చేస్తారన్నమాట తోమాల, అర్చనకి అవి. ఈ అష్టదళ పద్మారాధన ఒక 50 మందికి, 60 మందికి రిలీజ్ చేస్తున్నారండి. సో, అందుకని టికెట్స్ తక్కువ ఉంటాయన్నమాట. రెండోది మనకి సుప్రభాతానికైతే కొంచెం ఎక్కువ టికెట్సే ఉంటాయి. మొత్తం నెల మొత్తానికి కలిపి టికెట్స్ మనకి 8,000, 9,000 లోపే ఉంటాయండి టికెట్స్ అవి. సో, వీటికి లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు 5,00,000 మంది పార్టిసిపేట్ చేస్తున్నారండి. సో, అది ప్రధాన కారణం. ఇక రూల్స్ ఏంటి అంటే గనక, మీరు గనక లక్కీ డ్రాలో సెలెక్ట్ అవుతే మరలా 180 రోజుల వరకు మీరు పాల్గొనడానికి ఉండదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఓన్లీ ఈ 4 రకాల సేవలకు మాత్రమే ఆ రూల్. మిగిలిన టికెట్స్‌కి వీటికి సంబంధం లేదు. ఓకేనండి. ఈ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే గనక, డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. 10 గంటలకి మీరు రిజిస్ట్రేషన్ మొదలుపెట్టుకోవచ్చు. 20వ తారీఖు ఉదయం 10 గంటల దాకా అవకాశం ఇస్తారు. 20వ తారీఖు మధ్యాహ్నం నుంచి మనకు రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. సో, మనకు 20-22 తారీఖు వరకు కూడా ఈ లక్కీ డ్రాలో సెలెక్ట్ అయిన వాళ్ళు పేమెంట్ చేయడానికి అవకాశం ఇస్తారండి. మీకు గనక పేమెంట్ చేయడం రాకపోతే మీరు నాకు మెసేజ్ చేయండి మేము సెలెక్ట్ అయ్యామండి అని. సో, మీరు సభ్యత్వం తీసుకోకపోయినా సరే నేను మీకు పేమెంట్ చేసి పెడతానండి. అందులో మీరేమి చేస్తాడా చేయడా అనుకోకండి. నేను చేసి పెడతాను. ఇబ్బందేమీ లేదండి. ఇక వీటికి సంబంధించి రూమ్స్ కూడా చివరి రోజున రిలీజ్ చేస్తారండి అందరికి. సో, ఈ 4 రకాల సేవలు సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన అన్నింటికి మనకు మొదటి దర్శనం అనేది ఉంటుంది. ఇందులో ప్రధానంగా తోమాల కానీ, అర్చన కానీ, అష్టదళ పద్మారాధన కానీ ఇందులో ఏ 3 తగిలినా సరే ఒక అరగంట పాటు స్వామివారి సన్నిధిలో మీరు కూర్చోవచ్చండి ఏకంగా. స్వామివారి సన్నిధిలో కూర్చోవచ్చు మీరు. మనకు కనిపిస్తుంటాం కదా దూరంగా స్వామివారు కనపడుతుంటారు, మిగిలిన గడపలు కనపడుతుంటాయి కదా! సో, అక్కడ మీరు చక్కగా కూర్చొని స్వామివారిని అరగంట పాటు తిలకించవచ్చు.
ఇంక అందుకే లక్కీ డ్రా పెట్టారండి. సో, ఈ లక్కీ డ్రా ఫ్రీ అనమాట. అంటే లక్కీ డ్రాలో మీరు ఎన్ని సార్లైనా వేసుకోవచ్చండి. రిజిస్ట్రేషన్‌కి ఏ ఖర్చు ఉండదు. అది ఫ్రీ అది. ఎలా చేసుకోవాలంటే ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు నేను. ఆ టిప్స్ మీరు ఫాలో అవుదురు గాని. ఇవి రూల్స్ అండి. టికెట్ ధర కూడా చాలా తక్కువ ఉంటాయండి. తోమాల అర్చన రూ. 220 సుప్రభాతం 120. అష్టల పద్మనాభం ఒకటే రూ. 1250. మిగిలినన్ని మనకి రూ. 300 దర్శన టికెట్ కన్నా తక్కువ. కాకపోతే లెక్క ఉండాలనమాట. ఓకేనండి.